చిన్న ప్రార్థన అండి. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మేడలో మీరు చూపుతున్న అత్యంత కృపకే స్తోత్రం తండ్రి. ఈ ఉదయ కాలం ప్రభా, ఇదిగో నాయన చిన్న మందగా కూడుకొని మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభా, నాయన మేము కాదు తండ్రి, మీరే మాతో మాట్లాడండి ప్రభా. మాకు సహాయకుడే ఉండండి తండ్రి. కొద్ది విన్నప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము. చదవబడిన వాక్యం మనందరికీ సుపరిచితమే. మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనకి 13వ అధ్యాయం అంతా కూడా ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చేసినటువంటి ప్రసంగం ఇది. ఇందులో మనకి రెండు అంశాలు కనబడతాయి. ఒకటి ఏంటంటే ఆ యొక్క దేవాలయం గురించి, రెండోది రాకడ విషయం. ఈ రెండు అంశాలు ఇక్కడ మనకి 13వ అధ్యాయంలో మనం గమనిస్తాము. ఒకటి మనకి క్రీస్తు 70 ADలో ఆ యొక్క జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రవచన నెరవేర్పు, రాకడ గురించి మనం ఈ రోజున మనం కనిపెట్టుకుని ఉన్నాం. ఆ రాకడికి మనం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఇప్పుడు ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇందులో 3 అంశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి జాగ్రత్త పడుడి, రెండవది మెలకువగా ఉండి ప్రార్థన చేయటం, మూడవది ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదని చెప్పి ప్రభువు వారు ఆయన స్వయంగా మనతో మాట్లాడిన విషయం ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నామండి. ఇది మనకి జాగ్రత్తగా ఉండటం అంటే ఏంటంటే మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవడం చాలా అవసరం. ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అన్న దాని గురించి మనకి వాక్యంలోంచి మనం చూసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో ఈ యొక్క విషయంలో మనల్ని ఆయన యొక్క వాక్యం ద్వారా కూడా మనకి కనబడుతుంది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈజ్ అవర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే మన యొక్క తిండి వలన మనం మత్తులమై ఉన్నామేమో, లేకపోతే ఐహిక విచారం వలన మనం మత్తులమై ఉన్నామేమో, ఇవి మనల్ని మనం పరిశీలన చేసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రెండవ అంశంగా ఏంటంటే వాక్యం విషయంలో కూడా, ఆజ్ఞల విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. మనం కీర్తనలో 119వ సంకీర్తనలో 9వ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ మనకి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇది మనం వాక్యాన్ని మనం పట్టుకొని వాక్యం ద్వారా మన యొక్క నడతను మనం శుద్ధి చేసుకుంటూ దాని ప్రకారంగా మనం జాగ్రత్త పడి ఉండాలి. అదేవిధంగా మూడవ అంశం ఇక్కడ జాగ్రత్త ఏంటంటే అబద్ధ బోధలు. ఈ రోజున ఫాల్స్ టీచింగ్స్ అనేవి మనకి చాలాగా మన మధ్యలో ఉంటున్నాయి. అందువలన మనం వాక్యం ఏం చెప్తుంది అన్నది మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ జాగ్రత్త పడే అవసరం మనకి ఎంతైనా ఉంది. కొలస్సీ 2వ అధ్యాయం 8వ వచనంలో దీని గురించి పౌలు గారు చక్కటి విషయం చెప్తున్నారు. ఒకసారి చూద్దామండి. రెండవ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా మనం చూస్తే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మును చెరపెట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఇక్కడ మనల్ని మనం పరిశీలన చేసుకోవడం ఒకటి. అంటే మనం ఏ విధంగా మన జీవితాల్లో మనం ఉన్నాం.
నిరంతరం వాక్యంతో మనం సహజీవనం చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. అంతేకాకుండా ఆ వాక్యాన్ని మనం మననం చేసుకుంటూ ఆ వాక్యం ఆ రోజున మనం పౌలు గారు అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఉన్న ఒక సంఘం వాళ్ళు ఈయన చెబుతున్నది కరెక్టా కాదా అని చెప్పేసి ఆయన లేఖనాలు చూసి వాళ్ళు అవునా కాదా తెలుసుకున్నారు. అదే విధంగా ఈ రోజున కూడా మనం ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. అదే విధంగా దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గనక మనం ఏదైనా హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క దృష్టి రోడ్డు మీద ఉండాలి, మన చేతులు స్టీరింగ్ మీద ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చక్కటి సాఫీ డ్రైవింగ్ లేకపోతే గమ్యస్థానం మనం చేరతాం. ఈ మధ్యలో మనకి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా, ఫోన్లు వచ్చినా, లేకపోతే మనం కళ్ళు చిన్నపాటి ఆ, రెప్పపాటు ఇది మనం మూసుకున్నా మన యొక్క వెహికల్ ఒక సైడ్కి ఎలాగైతే వెళ్ళిపోతుందో మన జీవితంలో కూడా మనం వాక్యాన్ని మనం పట్టుకుని వాక్యం ద్వారా మనల్ని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క జాగ్రత్త పడటంలో మనం తీసుకోవాలి. అదేవిధంగా రెండవ విషయం ఏంటంటే మెలకువగా ఉండి మనం ప్రార్థించాలి. ఇక్కడ ఈ రెండు కూడా ప్రభు వారు చెప్తున్నది ఏంటంటే ప్రార్థించడం ఒకటి, మెలకువగా ఉండటం ఒకటి. ఈ రెండు విషయాలు కూడా కంబైన్ చేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే ఒక మెలకువగా ఉంటే సరిపోదు, లేకపోతే ఒక ప్రార్థన ఉంటే సరిపోదు. మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. దీనికి మనం వాక్యం ద్వారా మనం చూసుకున్నాం అనుకోండి. ఎఫ్ఎస్సిలో మనకి పౌలు గారు ఎఫ్సి సంఘంతో మాట్లాడుతూ 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకుంటే గనక ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయిచు మెలకువగా ఉండుడి. మన యొక్క స్థితి ఏంటంటే మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. అంటే అప్రమత్తంగా ఉండాలి. మనం శోధనలు ఎదుర్కొనడానికి మనం ప్రార్థనపై ఆధారపడాలి. మన భవిష్యత్తు విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఆయన రాకడ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ మనం వాచింగ్ అనేది చూసుకున్నప్పుడు మనం ఒక అంటే మనం వాచ్మ్యాన్ అనే విషయం మనకి కనబడుతుంది. అంటే ఆయన పరిస్థితి ఏంటంటే ఏదైనా అపాయం వస్తుందా, లేకపోతే ఎవరైనా దొంగ వస్తున్నాడా లేదా అన్నది వాచ్మెన్ యొక్క స్థితి. అదే కాకుండా అక్కడక్కడ ప్రే అనేది ఏంటంటే మనం విధేయతతో ఆధారపడటం అనేది ఇక్కడ ఆధ్యాత్మికతంగా మనం దీన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ రోజున శాతాను ఎవరిని మింగదా అని గర్జించే సింహం వల్లే ఆయన ఎదురు చూస్తున్నాడు. అంటే మనం ఆ వచ్చే భయాన్ని మనం ఆపాలి. ఆ భయాన్ని మనం గమనించి దాన్ని మనం ప్రార్థనతో మాత్రమే మనం దాన్ని ఎదుర్కోగలం. వాచింగ్ అనేది ఏంటంటే మనం ఒక ప్రాబ్లం ఏంటి అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. ప్రేయర్ అనేది దానికి సొల్యూషన్. ఈ రెండు లేకపోతే ఎలా ఉంటుంది అన్నది మనం చూసుకున్నప్పుడు ఒక వాచింగ్ మాత్రమే ఉండి ప్రేయర్ లేదనుకోండి, అంటే ఆ ప్రాబ్లం ఏంటి అన్నది మనం గమనించాం, కానీ మనం ప్రార్థనతో సిద్ధపడలేము. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే రాంగ్ వేలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంతేకాకుండా అది మనల్ని ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంది. అలా కాకుండా ఒక ప్రేయరే ఉండి వాచింగ్ లేదనుకోండి, అప్పుడు కూడా మనం ప్రార్థన మాత్రం మనం చేస్తాం, కానీ అది ఏదైతే ఏ పక్క నుంచి పొంచి వస్తుందో మనం దాన్ని గమనించకపోతే మనం ఆ యొక్క డేంజర్ని మనం ఎదుర్కొనడానికి మనం సంసిద్ధతగా ఉండం. అందుకని
ప్రభువారు ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన రెండు విషయాలు కూడా మనం కలిపి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన రాకడ విషయంలో, ఆయన్ని ఎదుర్కొనే విషయంలో మనం మెలకువగా ఉండాలి. అదేవిధంగా మనం ప్రార్థనలో కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన యొక్క రాకడికి మనం సంసిద్ధతగా మనం ఉండగలుగుతాం. ఇదే విషయంలో ప్రభువారు అంతకుముందు జరిగినటువంటి దానిలో గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనలో మన యొక్క ఏంటంటే శోధనలో పడకుండా మనం అప్రమత్తంగా ప్రార్థన చేయమని చెప్పేసి శిష్యులకి ఆయన అక్కడ చెప్తారు. ఎందుకంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము సహకరించట్లేదని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. అంటే ఈ రెండు కూడా మన యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే మనం సిద్ధపాటులోకి మనం లేకపోతే ఆయన రాకడి విషయంలో మనం ఎలా ఉంటాం అన్నది మనం గమనించుకోగలం. ఆయన రాకడి విషయంలో మనం ప్రార్థించకుండా ఎదురు చూడటం అంటే అది ఒక ఆందోళన కంటే ఈయన ఇప్పుడు వచ్చేస్తున్నారు అంటే మన యొక్క ఆందోళన పెరుగుతుంది. ఎందుకంటే మనం సిద్ధపడి లేము. అలా కాకుండా మనం ఆయన రాకడకు ఆయనకి ఎదురు చూడకుండా మనం ప్రార్థించామనుకోండి, అప్పుడు అది నిర్లక్ష్యానికి దారితీస్తుంది. అంటే మన ఎలా దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తెలియజేసుకోవాలంటే, మనం ఈరోజు ఎక్కడైనా ఒక విద్యార్థికి రేపు ఎగ్జామ్ అని చెప్పాడనుకోండి, ఆ ముందు రోజు రాత్రంతా అతను సిద్ధపడి ఆ పరీక్షకి సిద్ధపడతాడు. అలా కాకుండా ఒక ఆకస్మిక పరీక్ష అనేది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ విద్యార్థి అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దానికోసం అనుదినం ఆ యొక్క పరీక్షకి సిద్ధపడి ఉంటాడు. అటువంటి సిద్ధపాటు ఇప్పుడు మనం కలిగి ఉండాలి. ఇది మనం మెలకువగా ఉండి ప్రార్థించడం గురించి మన మూడో విషయంలోకి వస్తున్నప్పుడు మనం ఆ కాలం ఎప్పుడు వచ్చినో అది మనకు తెలియదు అని చెప్పేసి ప్రభు వారు చెప్పారు. అంతకు ముందు వచనంలోనే 32వ వచనంలో మనం చూసుకున్నప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనంలో బ్రదర్, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇది ఆ గడి ఎప్పుడు వస్తుంది, ఆ దినం ఎప్పుడు వస్తుంది అన్నది ఎవరికి తెలియదు. కాబట్టి మనము అప్రమత్తంగా నిరంతరం కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇది మనం క్రీస్తు యొక్క రాకడ గురించి తెస్సలోనికల్లో కూడా 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇదే విషయం, ఈయన దొంగ వలె వస్తాడు అని మనకి తెలియజెప్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇంకొక ఉపమానం కూడా మనకు తెలియజేశారు. ఆ ఉపమానం ఏంటంటే 10 మంది కన్యకలు. ఇక్కడ 10 మంది కన్యకలు ఆ యొక్క పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 10 మంది కన్యకలు కూడా సిద్ధపడి ఉన్నారు. కానీ ఆ యొక్క సిద్ధపాటు ఎలాగున్నది అనేది వచ్చినప్పుడు మాత్రమే, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మాత్రమే కనబడుతుంది. ఈ రోజున కూడా మన యొక్క జీవితాల్లో కూడా మనం అందరం కూడా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా ఉన్నాం, దేవుని వాక్యంతో నడుచుకుంటున్నాం. కానీ మనం ఎదుర్కొనడానికి సిద్ధపడి ఉన్నామా? ఆ తైలం మన దగ్గర ఉందా? ఆ సిద్ధపాటు మన దగ్గర ఉందా? ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేయబడిన కన్యకలు వాళ్ళు, మనం కూడా సంఘం కూడా ఏర్పాటు చేయబడిన సంఘం. కానీ అక్కడ 5గురు మాత్రమే తీసుకొని పోబడ్డారు, 5గురు విడవబడ్డారు. అంటే రేపు రాకడలో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఆయన రాకడికి సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మనకి ఉంటుంది. అలా సిద్ధపడినప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఆయన ఎదుర్కొంటాం, ఆయన రాజ్యంలోనికి
చేరతాం. ఎందుకంటే మనందరికీ ఆ యొక్క నిరీక్షణ తెలుసు. మనందరికీ కూడా ఆ యొక్క రాజ్యం ఎలా ఉంటుందో కూడా మనందరికీ కూడా ప్రభువారు మనకు తెలియజేశారు. ఎందుకంటే అది సుందరమైన రాజ్యం. అక్కడ సుందరమైన ప్రదేశం, కొత్త ఆకాశము, కొత్త భూమి ఉంటాయి. అక్కడ ఏ విధమైనటువంటి శోధనలు అంటే ఏ విధమైన శోధనలు అంటే ఒక సింహం పక్కనే ఒక మేకపిల్ల పడుకుంటుంది. అంటే అంత రమ్యమైనటువంటి ప్రదేశంలోనికి మనం వెళ్ళడానికి మనం సిద్ధపడి మనం ఉండాలి అంటే దానిని మనం అక్కడికి మనం వెళ్ళాలి అంటే ఆయన రాకడికి సిద్ధపడి ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండటమే కాదు, మెలకుగా ఉంటూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనం ఆ యొక్క నిత్యరాజ్యాలను వెళ్ళటానికి మన సిద్ధపాటు ఉంటుందని ఈ యొక్క వాక్యం ద్వారా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మాట్లాడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్పతనానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్.